హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి డిజైన్ వచ్చిన డ్రెస్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను. ఆది డ్రెస్ వేసి ఓన్లీ కొలతలు లేకుండా మన సైజ్ డ్రెస్ ఉంటుంది కదా, దాన్ని వేసి ఇవాళ అయితే నేను కటింగ్ మరియు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. కొన్ని ప్రింట్ వస్తాయి కదా, ఫ్రంట్ నెక్లో, బ్యాక్ నెక్లో, అలా ప్రింట్ వచ్చిన నెక్కులకి మనం స్ట్రైట్గానే ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ నేనైతే మంచి వాళ్ళకి సైజుకి ఇచ్చిన డ్రెస్ ఉంటుంది కదా, కరెక్ట్ ఫిట్టింగ్ తోటి ఆ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను. తీసుకొని దాన్ని మధ్యలో మడత పెట్టేసుకోండి. హైట్ చూస్తున్నాను. ఇక్కడైతే ఓపెన్ బయట పక్క వేసాను, ఫోల్డింగ్ ఏమో మనం ఎట్టయితే కూర్చుంటామో అటు పెట్టుకున్నాను. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, మడత మన వైపు పెట్టుకోవాలి, ఓపెన్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తాయి. 4 మడతలు అయితే వేసాను కదా, 4 మడతలు వేసేసుకున్న తర్వాత డ్రెస్ హైట్ ఎంత ఉందో చూసుకొని లైనింగ్ వేస్ట్ అవ్వకుండా, మన డ్రెస్ కంటే కూడా లైనింగ్ ఒక 3 ఇంచులు పైకే ఉండాలి కదా, అలా 3 ఇంచెస్ పైకే ఉండేటట్టు ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను. ఇక్కడ జరుపుకోండి. మన సైజుకి ఇచ్చిన డ్రెస్ కంటే కూడా ఒక 3 ఇంచెస్ లోపలికి ఉంటే సరిపోతుంది. మళ్ళీ కింద ఫోల్డ్ చేయాలి కదా లైనింగ్, దానికి కూడా మనం చూసుకొని పెట్టుకోవాలి. అంటే డ్రెస్ కంటే కూడా 1 ఇంచ్ మడత పెడతాం కదా లైనింగ్కి. మడత పెట్టిన తర్వాత మనకి 2 కానీ 3 ఇంచెస్ కానీ పైకి ఉంటే సరిపోతుంది లైనింగ్. మామూలుగా అయితే డ్రెస్కి వచ్చేసి 2 మీటర్లు తీసుకుంటాం వాళ్ళ హైట్ని బట్టి. బాగా ఎక్కువ హైట్ ఉంటే 2.5 పడుతుంది. నార్మల్ హైట్లో ఉన్న వాళ్ళకందరికీ 2 మీటర్స్ అయితే సరిపోతుంది లైనింగు. ఇక్కడైతే మనకి హైట్ సరిపోయింది. తర్వాత నెక్ తీస్తున్నాను. వీళ్ళకి ఏంటంటే 2 ఇంచెస్ దగ్గర నేను నెక్ వెడల్పు అనేది పెట్టుకున్నాను. అలానే మన సైజుకి ఇచ్చిన డ్రెస్ ఉంటుంది కదా, దాని షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి 6 ఇంచులు అయితే వస్తుంది. డ్రెస్కి ఎక్కువ శాతం అయితే 6 ఇంచులు అయితే తీస్తాము. 5.5, 6, 6.5 అలా 7 వరకు వాళ్ళ వెడల్పుని బట్టి, షోల్డర్ వెడల్పుని బట్టి తీస్తూ ఉంటాము. ఇక్కడ నెక్ కూడా, చంక కూడా నేను 6 ఇంచులు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాళ్ళ డ్రెస్ సైజు ఉంటుంది కదా, దాన్ని కొలుసుకొని ఇక్కడ వెడల్పు అనేది పెట్టుకోండి. ఇక్కడ కట్స్ ఎంత పొడవు అయితే ఉన్నాయో అంత పొడవు నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత మనకి కట్స్ దగ్గర వెడల్పు మధ్యలోకి మడత పెట్టుకొని దాని వెడల్పు ఎంత ఉందో ఇక్కడ పెడుతున్నాను. ఇలానే మనం చెస్ట్ దగ్గర కూడా ఇలాగే 2 మడతల మీద కొలుసుకోవచ్చు. ఇలాగా దానికంటే కూడా ఒక 2 ఇంచెస్ బయటికి పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వచ్చేసి చెస్ట్ వెడల్పు వచ్చేసి 36 ఇంచులు కదా, 36 ఇంచులను మనం 4 భాగాలు అయితే చేశాను నేను. 36ని 4వ భాగం వచ్చేసేసి మనకి 9 కదా, 9 ఇంచులు నేను 9 ఇంచుల దగ్గర చెస్ట్ దగ్గర మార్క్ చేసేసుకున్నాను పైన. ఇప్పుడు పైనకి మనకి ఇక్కడ నడుము దగ్గర కొంచెం 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ 1 ఇంచ్ మనం అంటే ఇక్కడ పైన చెస్ట్ దగ్గర 9 వచ్చింది కాబట్టి ఇక్కడ మిడిల్లో 8 పెట్టుకుంటే సరిపోతుంది. 8 ఇక్కడ కట్స్ దగ్గర వెడల్పు వచ్చేసేసి పైన 9 వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరికి ఏంటంటే 10 వస్తుంది, 11 వస్తుంది అలా అనమాట. ఇక్కడ కట్స్ దగ్గర కొంచెం వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి వెనకాల సీట్ అంతా కూడా బ్యాక్ సైడ్ పట్టాలి కదా, మళ్ళీ పట్టేయకుండా ఉండటం కోసం ఇక్కడ 11 కూడా నేను మార్క్ చేసుకున్నాను కట్స్ దగ్గర. అలాగే చెస్ట్ దగ్గర వచ్చేసి 36 ఇంచులు అంటే 9 తీసుకున్నాను మడత మీద కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, చంక దగ్గర వచ్చేసరికి 1 ఇంచ్ దగ్గర, 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చంక రౌండ్ అనేది తిప్పేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ పక్క లోతు మళ్ళీ విడిగా తీసుకోవాలి మనం. ఇక్కడ నేనైతే ఫ్రంట్ పక్క లోతు ఇప్పుడు తీస్తున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఫ్రంట్ బాట్లో
లోత్ అనేది తీయాలి. ఇక్కడ 2 కూడా మార్క్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి గేర ఎంత వెడల్పు ఉందో చూసుకోండి. దానికంటే కూడా మనం మడతకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ హైట్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. నెక్ దగ్గర 6 ఇంచులు తీసుకుని ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఈ బయట లైన్ అంతా కూడా ఖర్చు, మనకి లోపల లైన్ ఏమో కుట్టు పడేది, ఇదంతా కూడా 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను. ఇక్కడ వచ్చేసి బయట లైన్ దగ్గరే కట్ చేసుకోండి. ఇది వెనక పక్కకి, ఇప్పుడు నేను కట్ చేసి వచ్చేసి ముందు పక్క ఒక 1/2 ఇంచి లోత్ అనేది ముందు పార్ట్కి ఎక్కువ తీస్తాము. చూస్తున్నారు కదా. చెస్ట్ వచ్చేసి డ్రెస్ చెస్ట్ వచ్చేసి 36 ఇంచులు. 36ని 4 భాగాలు చేస్తే 9 దగ్గర అయితే నేను చెస్ట్ దగ్గర పెట్టాను. కింద మధ్యలో వచ్చేసి 8 దగ్గర పెట్టుకున్నాను. అలాగే కట్స్ దగ్గర వచ్చేసి వెడల్పు 11 దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. మీకు కొలతల్లో కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు వచ్చి నేను డ్రెస్తో కట్ చేస్తున్నాను కాబట్టి మామూలుగా డ్రెస్తో కట్ చేసుకున్నా కానీ మనం కొలుసుకోవచ్చు అనమాట. లేదంటే దాన్నే మడత పెట్టేసి మధ్యలోకి మనం లైనింగ్ మీద వేసేటప్పుడు కరెక్ట్గా పెట్టేసుకొని అవి వచ్చి దానికంటే కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఖర్చుగా సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ వచ్చింది కదా మనకి. ఇలా ఫ్రంట్ వచ్చినాయి చూసుకోవాలి మనం. నెక్ కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు మడత పెట్టుకొని ఇక్కడైతే మనం మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందు పార్ట్ కాబట్టి ఇక్కడ నేను F అని రాసేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ కాబట్టి గుర్తు కోసం అనమాట. ఎందుకంటే మనం లోత్ తీసాం కదా. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ కంటే కూడా ఒక 1 ఇంచ్ మనం కింద మడత పెడతాం కదా, 1.5 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి మెయిన్ క్లాత్. ఎందుకంటే మళ్ళీ కింద మడిచిన తర్వాత మనకి సేమ్ డ్రెస్ ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ వచ్చేయాలి. ఇలా కింద బార్డర్ చూసుకోవాలి, అలాగే పైన నెక్ కూడా చూసుకుంటూ ఉండాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా మనం బార్డర్ పోకుండా పైన నెక్ కొంచెం వర్క్ ఏం కాదు కాబట్టి ఫ్రంట్లోనే వచ్చింది కాబట్టి కొంచెం పోయినా ఏం కాదు. ఇక్కడైతే అసలు ఏం పోలేదు, కరెక్ట్గానే సరిపోయింది హైట్కి. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్కి కూడా చిన్న ఫ్రంట్ లాగా ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా. దీన్ని కూడా అంతే, నెక్కునే పట్టుకోవాలి మనం. కరెక్ట్గా మిడిల్లో నెక్ దగ్గర పట్టుకొని మనం క్లాత్ అనేది మడత పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇట్లకి ఏంటంటే సైడ్ కూడా చేతులకి ఇచ్చేస్తాడు. చేతులు ఇలా వాళ్ళు ఇచ్చేసినంత ఇక్కడ ఒక్కొక్కసారి రాదనమాట. అలా రాలేనప్పుడు చిన్న చిన్న అతుకులు అయితే వేయాల్సి వస్తుంది చేతులకి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా హైట్ సమానంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మనం మళ్ళీ లైనింగ్ అతుక్కున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమనంటే కట్ చేసేసుకోవచ్చు. సేమ్ మనం బ్లౌజులకి ఎలాగైతే ఎక్స్ట్రా తీసుకుంటాం కొంచెం అలానే తీసుకోవాలి. కరెక్ట్గా అయితే లైనింగ్ని ఎప్పుడు కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇవి హ్యాండ్స్కి ఇలా సైడ్లో ఇచ్చేస్తాడనమాట డిజైను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే చాలా అతుకులు వస్తాయి అనమాట. సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతాయి, కానీ కొద్దిగా లావు ఉన్న వాళ్ళకి అతుకులు వచ్చేస్తాయి. ఇక్కడైతే నేను 2 చేతులు వేసేసాను, ఒకదానిపైన ఒకటి వేసేసి కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ మనం ఎటువైతే కూర్చున్నామో అటు పెట్టాను, ఓపెన్ బయట పక్క పెట్టేశాను. ఇప్పుడు సైజుకి చిన్న డ్రెస్ ఉంది కదా, దాని హ్యాండ్స్ చూసుకోండి ఎంత పొడవైతే ఉందో, ఎంత వెడల్పు ఉందో చూసుకొని ఇలా మనం హ్యాండ్ వేసేసి కట్ చేసేస్తాం. కింద కొంచెం ఫోల్డింగ్ కొంచుకొని ఇక్కడ వాళ్ళ కుట్టు దగ్గర కంటే ఒక 1/2 ఇంచ్ పైకి, ఇక్కడ కూడా అంతే, కుట్టు దగ్గర కంటే ఒక 1/2 ఇంచ్ పైకి. ఇంక ఇది లూజు, వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అక్కడ ఒక మార్క్ చేసేసాను. ఇది ఖర్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి. ఇంకా చేతులకి లైనింగ్ ఏం అవసరం ఉండదు, డైరెక్ట్ ఇలానే కుట్టేసుకోవడం. లైనింగ్ కావాలనుకున్న వాళ్ళు లైనింగ్ కూడా వేసుకుంటారు. ఇది వచ్చేసి లోతు. ఈ లోతు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను, ఇప్పుడు తీయట్లేదు.
ఇంకా డ్రెస్ లోపల పెట్టేసుకొని మనం ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి ముందైతే నెక్లు వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ అయితే నేను కుడుతున్నాను. ఇక్కడ కింద వచ్చేసి 2.25 తీసుకున్నాను, పైన వచ్చేసి 2 తీసుకున్నాను. పైన 2 ఎందుకంటే భుజాలు జారిపోకుండా ఉండడం కోసమని 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడైతే స్టార్ నెక్ పెట్టేస్తున్నాను. ఇక్కడ మనం బాక్స్ గీసుకున్నాం కదా, ఆ బాక్స్ లోపలే మనకి ఏ నెక్ అయితే కావాలో ఆ నెక్ డ్రా చేసుకొని ఇక్కడ కటింగ్ చేసేస్తున్నాను. ఈ కోణం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ బయటికి రావచ్చు, మనం వంపు తిరగాలి కదా, అందుకనేసి లైన్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ బయటికి తీసాను. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ వేసుకున్నాను, తర్వాత దానిపైన ఇక్కడ మెయిన్ క్లాత్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మెయిన్ క్లాత్ మంచిదే వేసాను పైకి. దానిపైన ఇక్కడ లైనింగ్ వేసేసుకున్నాను. ఇలా కుట్టేసి టర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కింద వేసిన లైనింగ్ వచ్చేసి మధ్యలో ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ మళ్ళీ పైన ఎక్కువ పని లేకుండా ఎమ్మింగ్ లేకుండా ఈ పద్ధతి అయితే బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. మనకి నెక్ స్టిఫ్గా ఉంటుంది, అలా అని లైనింగ్ కూడా వేసినట్టు ఉంటుంది, ఎమ్మింగ్ చేసే పని ఉండదు. ఈ ఐడియా అయితే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుంది. ఈ మూలలు వచ్చేసరికి సూది లోపలికి పెట్టండి, క్లాత్లోకి మూలలు ఉన్నాయి కదా, ఈ కోణాలు అనేది నీట్గా కనపడడం కోసం నీట్గా తిప్పాలి. ఇప్పుడు వచ్చేసి లోపల పక్క లైనింగ్ అంతా కూడా లైనింగు అలాగే మెయిన్ క్లాత్ ఉన్నాయి కదా, కట్ చేసేస్తున్నాను. కుట్టు మీదకి వెళ్ళకుండా ఇలా బయట నుంచే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. కుట్లు మీదకి వెళ్ళకూడదు, కుట్టు మీదకి అస్సలు. ఈ ఘాట్లు ఎందుకు పెడతామంటే మూలలో నీట్గా తిరగడం కోసం అనమాట. క్లాత్ ఉందనుకో పట్టేస్తుంది, మూల అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని ఒక 1 ఇంచ్ ఉంచుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు తిప్పితే మనకి లోపల లైనింగ్ ఏంటంటే మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనిపైన చివరికి ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది, అణిగి ఉంటుంది అనమాట. క్లాత్ ఇలా బొబ్బలాగా లేకుండా పైకి కుట్టు వేయడం వల్ల అణిగి ఉంటుంది అనమాట. ఈ మూలలు వచ్చేసరికి నీట్గా సూది క్లాత్ లోపల ఉంచుకొని తిప్పుకోవాలి క్లాత్ని. ఇలా మీకు ఇంకా స్టిఫ్గా కావాలనుకుంటే కింద పేపర్ స్టిఫ్ ఉంటుంది కదా, బక్రం, అది కూడా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం లైనింగ్ పెట్టినప్పుడే కింద పేపర్ స్టిఫ్ పెట్టేసి దానిపైన లైనింగ్ పెట్టేస్తే అది కూడా మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా జాయింట్ చేసేస్తున్నాయి. ఈ జాయింట్ కూడా నేను కింద వరకు అయితే చేయను, కట్స్ పెడతాం కదా, ఎక్కడి వరకు అయితే కట్స్ పెడతామో అక్కడ వరకు మాత్రమే నేను జాయింట్ చేసుకుంటా. మీకు ఇలా వీలు పడలేని వాళ్ళు కింద వరకు జాయింట్ చేసేసుకోండి పూర్తిగా. ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా నేను కట్ చేసేస్తాను కింద వేసుకొని ఫ్లోర్ మీద. ఇక్కడ వచ్చేసి లైనింగ్ చిన్న మడత అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇంకా బ్యాక్ నెక్ వేస్తున్నాను. బ్యాక్ నెక్కి ఇలాగా మనం సైజుకి ఇచ్చిన డ్రెస్కి ఎంత నెక్ అయితే ఉందో వెనకాల చూసుకొని ఇలా మార్క్ చేసేసుకొని సేమ్ మనం ఫ్రంట్ ఎలాగైతే వేసుకున్నామో బ్యాక్ నెక్ కూడా అలానే స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా లైనింగ్ వేసేసుకున్నాను కింద, దానిపైన మెయిన్ క్లాత్ వేసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి మంచిది పైకే పెట్టుకున్నాను. తర్వాత లైనింగ్ ఇప్పుడు చుట్టూ కూడా కుట్టేసుకొని
కట్ చేసేసి ఇంకా తిప్పేయడమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక్కసారి నేర్చేసుకున్నారంటే మీరు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంక ఏ డ్రెస్ అయినా కానీ చాలా ఈజీగా కుట్టేసుకుంటారు. డ్రెస్ అనేసరికి సరే చాలామంది భయపడుతూ ఉంటారు కట్స్ దగ్గర పోతున్నాయి అనేసి. అలా ఏముండదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. కటింగ్ కరెక్ట్గా ఉంటే కట్స్ కూడా నీట్గా వచ్చేస్తాయి. అదే కటింగ్ చేసేటప్పుడు వంకర టింకర తీసుకున్నామంటే కింద అందుకనేసి మీకు మెలి తిరిగిపోవడం, కట్స్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా స్టిచ్ వేసేసుకోండి చివరికి రౌండ్ మెడకి. ఇది కూడా అంతే జాయిన్ చేసేసుకుందాం. చుట్టూ కూడా కట్స్ దగ్గర నుంచే చేస్తున్నాను నేనైతే. ఇక్కడ నేనేంటంటే మెయిన్ క్లాత్ పైనుంచే జాయిన్ చేయడం అలవాటు అనమాట నాకు. లైనింగ్ని చూసుకుంటూ మీకు ఎలా వీలైతే అలా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలాగే చేయాలని ఏం లేదు, లైనింగ్ పైన పెట్టి కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మడత వేసాను, అలాగే ఇంకొక మడత వేసి కుట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చేతులకి ఇంకా మనం లోతు తీయలేదు కదా, ఇప్పుడు తీస్తున్నాను. ఇక్కడ కుట్టుపడే దగ్గర అలానే షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని మనం లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇలా ఒక 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది లోతు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ ముడతలు ఉంటున్నాయి ఇంకా 1/2 ఇంచ్ సరిపోతలేదు అనుకున్న వాళ్ళు 3/4 ఇంచ్ వరకు తీసుకోండి. 1 ఇంచ్ దాటకుండా 3/4 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. అప్పుడు ఇంకా మనకి చంకలో ముడతలు అనేది అంత ఎక్కువ లేకుండా ఉంటాయి. మరి మీరు 1/4 ఇంచే తీసారంటే ఎక్కువ ముడతలు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇలా భుజాలు జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులను కూడా జాయింట్ చేసేసుకోండి. మనం లోతు తీసాం కదా, ఆ లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్ పక్కకే రావాలి. డ్రెస్కైనా బ్లౌజ్కైనా లోతు అయితే మాత్రం కంపల్సరీ బ్లౌజ్కి తీస్తాము, డ్రెస్కి తీస్తాము, అలానే చేతులకు కూడా లోతు అనేది తీస్తామన్నమాట. ఇక్కడ నేనైతే చేతులు జాయింట్ చేసేస్తున్నాను. ఈ జాయింట్ కూడా ఒక 1/4 ఇంచ్ పట్టుకుంటే 1/4 ఇంచ్ సరిపోదు, ఒక 1/2 ఇంచ్ వరకు పట్టుకోండి. మరి 1/4 ఇంచ్ పట్టుకుంటే మనం లాగినప్పుడు తొందరగా పిగిలిపోతాయి బట్టలు అనేది. ఇప్పుడు చేతులు జాయింట్ చేసుకున్నప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సింగిల్ అయితే మళ్ళీ విడిపోతాయి. ఇప్పుడు బార్ కుట్లు అయితే వేసేసుకుంటున్నాం. చేతులు చూసుకున్నాం కదా, చేతులు అలానే ఆల్రెడీ మనం డ్రెస్కి పెట్టుకున్నాం కాబట్టి వెడల్పు ఎంత లూజ్ అయితే కావాలో అక్కడ వరకు మనం కుట్టేసుకోవడమే. ఇలా కుట్టేసుకున్న తర్వాత లూజ్ అయిందంటే ఇంకో కుట్టేసుకోవచ్చు. ఒకవేళ టైట్ అయిందంటే ఒక కుట్టు కూడా ఇప్పుకోవచ్చు. మీరేం కంగారు పడక్కర్లేదు. ఇక్కడ ఒక కుట్టు మనం కట్స్ వరకు వేసేసుకున్న తర్వాత మళ్ళీ బయట పక్కకి ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు ఖర్చు మీద వేసేసుకోవచ్చు. ఇలా రివర్స్లో వెళ్తూ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా వేసేస్తున్నాను. కట్స్ దగ్గరికి వచ్చేసరికి సూది క్లాత్లో ఉంచి రివర్స్లో మళ్ళీ ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసేసుకోవడం. బయట పక్క లోపల పక్క వేయకూడదు, ఆల్రెడీ మనం లోపల పక్క స్టిచ్ వేస్తాం కాబట్టి ఇంకా బయట వేసుకోవాలి మీరు. ఇక్కడ వచ్చేసి కట్స్ అయితే పెట్టేస్తున్నాను. కట్స్కి మనం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా, ఆ 1 ఇంచుని ఒక 1/2 ఇంచ్ ఒక మడత, 1/2 ఇంచ్ ఒక మడత వేసేసుకొని ఇలా కట్స్ అయితే మనం వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, స్క్వేర్ టైప్లో మన స్క్వేర్ నెక్ ఉంటుంది కదా, అలా రావాలి. అలా వచ్చినప్పుడే కట్స్ అనేది మీకు నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎక్కడ వంకరలు తిరిగిపోకుండా స్ట్రైట్గా అయితే వచ్చేస్తాయి. ఎప్పుడైనా కానీ కటింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకుంటే స్కేల్ పెట్టుకొని కట్ చేసుకోండి, అప్పుడు నీట్గా వచ్చేస్తాయి.
కూడా దారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే మీకు కనపడాలని జూమ్ అయితే చేసి చూపిస్తున్నాను. కట్స్ ఎలా పెడుతున్నాను అనేది స్క్వేర్ నెక్లో వచ్చేటట్టు వస్తాయి అన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాం కదా, 1 ఇంచ్ని కూడా సేమ్ 1/2 ఇంచ్ ఒక మడత 1/2 ఇంచ్ ఒక మడత తీసేసుకొని కుట్టేసుకోవడం. ఒక సైడ్ కుట్టేసిన తర్వాత ఇంకో సైడ్ కొలుసుకొని పొడవు ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మడత పెట్టేసుకోండి. మళ్ళీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనమైతే ఈ చివరికి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వేసింది లోపలికి వేసాం కదా, ఇప్పుడు చివరికి ఇలా ఫింగర్ పెట్టుకుంటూ బయటికి రాకుండా క్లాత్ ఇలా చుట్టూ కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది డ్రెస్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. డ్రెస్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది. వాళ్ళకి సైజ్కి ఇచ్చిన వాళ్ళు కూడా వేసుకొని చూశారు, చాలా బాగుందన్నమాట డ్రెస్ ఫిట్టింగ్ అంతా కూడా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.